హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. ఈ రోజు మనం వచ్చేసాం కేపీహెచ్పీ 9th ఫేజ్ లో ఉన్న విజే స్మార్ట్ ఆటోమేషన్స్ కి. ఫోటో అదిరిపోయింది. ఏంటి బ్రదర్ చూస్తున్నారు? అంటే ఫోటో సూపర్ గా ఉందని చూసేస్తున్నాను సార్. సో ఇది ఫోటో కాదు, ఇది మన టచ్ స్విచ్ బోర్డు. ఏంటి ఫోటో కదా, స్విచ్ బోర్డా? ఎస్. ఇంత స్విచ్ లేదు సార్. మరి ఈ స్విచ్ బోర్డ్ లో ఓకే మనకి స్విచెస్ ఇక్కడ ఉంటాయి. ఏంటి ఇప్పుడు ఈ స్విచ్ లా సార్? ఇవే స్విచెస్. ఓహో, ఇంకో మోడల్ చూస్తే ఇది స్విచ్ బోర్డ్. ఇంకో మోడల్ చూస్తే ఇది స్విచ్ బోర్డ్. ఇంకో మోడల్ చూస్తే ఇది స్విచ్ బోర్డ్. సూపర్ అండి. రైట్. ఇప్పుడు అనండి మీరు. ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు స్మార్ట్ అని పెట్టారు. ఎస్. మీరేమో స్విచ్ బోర్డులు ఇవ్వంటున్నారు, కానీ మా ఇంట్లో స్విచ్ బోర్డులు ఇలా ఉంటాయి సార్. ఏ స్విచ్ బోర్డ్స్ అనుకున్నారు మీరు? ఇవి. సో ఇది మనం రెగ్యులర్ గా వాడే స్విచ్ బోర్డ్. అవును. ఇది దీని 12 మాడ్యులర్ అంటాం. అవును. ఈ స్విచ్ బోర్డ్ కావాలంటే మనకి సేమ్ సైజులో ఈ స్విచ్ బోర్డ్ అవైలబిలిటీ ఉంది. ఓకే, సో ఆ స్విచెస్ ఇక్కడ టచ్ ప్యాడ్స్ లో వస్తాయి. ఇక్కడ టచ్ ప్యాడ్స్ లో వస్తాయి. ఓకే. సో మన దగ్గర 100+ వెరైటీస్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. 100+. ఎందుకు 100+ అన్నామంటే కస్టమైజ్డ్ ఐకాన్స్, కస్టమైజ్డ్ కలర్స్, గ్లాస్, అలాగే ఫొటోస్, అలాగే యూఎస్బి టైపు, అలాగే సి టైపు, అలాగే వుడెన్ ప్యానలింగ్, అలాగే కిడ్స్ కి స్పైడర్ మ్యాన్ ఫొటోస్, అలాగే ఏ ఫోటో కస్టమర్ కి ఏ టైప్ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కలిపి మనం 100+ వెరైటీ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి చెప్తున్నాం. అంటే కలర్స్ కూడా ఇస్తారు? కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో కలర్స్ చూద్దాం. సో బ్లాక్ కలర్, గ్రే కలర్, ఓకే, వైట్ కలర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్, ఇవి రెగ్యులర్ గా వాడే కలర్స్. అవునండి. లేదు మీకు కస్టమైజ్డ్ కలర్స్ కావాలనుకుంటే వుడెన్ కలర్, వైట్ విత్ డిజైన్, లేదా స్పైడర్ మ్యాన్ విత్ ఫొటోస్, అలాగే మనకి ఈ ఫోటో ఆల్రెడీ ఈ ఫ్రేమ్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వరకు అయితే నేను ఎక్కడ చూడలేదండి. సో ఎక్కడన్నా షాపింగ్ మాల్స్ లో అలా ఎక్కడైనా చూసి ఉండొచ్చు, కానీ ఈ ఫోటో ఫార్మాట్ అనేది సో ఫోటో ఫార్మాట్ ఇప్పుడు మనం 2025 లో కస్టమర్స్ ఏంటంటే వాల్ పేపర్ నే స్విచ్ బోర్డ్ ఎందుకు పెట్టుకోకూడదు, కొత్తదనం. సో అలాంటి వాళ్ళ కోసం వచ్చేసరికి ఈ స్విచ్ బోర్డ్స్ ఇచ్చారు. ఇవి రవివర్మ పెయింటింగ్స్ అంటాం. సో ఈ రవివర్మ పెయింటింగ్స్ లో కూడా మనం స్విచ్ బోర్డ్ అనేది ప్రెజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు నా ఫోటోతో కావాలనుకున్నాను, సేమ్ ఫోటో వేసి ఇచ్చేస్తాం. సో మన దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. మీకు అవి PDF కూడా పంపిస్తాను. మీ ఫోటో కంటే మీ ఫోటోవే డిజైన్ చేస్తాం స్విచ్ బోర్డ్ లో. వీటి ప్రైస్ ఎంత ఉంటుంది? సో ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి మనం 2 మాడ్యులర్, 4 మాడ్యులర్, 6 మాడ్యులర్, ఇవన్నీ 8 మాడ్యులర్, 12 మాడ్యులర్, 18 మాడ్యులర్. సో మీరు చెప్పే అది కస్టమైజ్డ్ సైజ్. సైజెస్ బట్టి చేంజెస్ అవుతాయి. ఆన్ అండ్ యావరేజ్ లో మనకి ఒక స్విచ్ బోర్డ్ అనేది ఒక 2 మాడ్యులర్ బోర్డ్ అనుకోండి 2500 నుంచి 3500 రూపీస్ ఉంటుంది, జస్ట్ బేసిక్ ప్రైస్. అలాగే ఒక 18 మాడ్యులర్ అనుకోండి ఒక 18,000 to 22,000 రూపీస్ మిడిల్ లో ఉంటుంది. అలాగే ఒక 8 మాడ్యులర్ బోర్డ్ అనుకోండి ఒక 8,500 నుంచి ఒక 14,500 రూపీస్ మిడిల్ లో ఉంటుంది. సో ఒక 2 BHK, ఒక 2 BHK మనం ఈ టచ్ స్విచెస్ వెళ్ళాలనుకోండి ఒక 60,000 to 70,000 లో మొత్తం కంప్లీట్ హోమ్ ఆటోమేషన్ చేయొచ్చు. 60,000 to 70,000 లో ఒక 2 BHK వరకు అయితే సో కంప్లీట్ హౌస్ ఆటోమేషన్ చేయొచ్చు. అందులో వాళ్ళకి లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్, గీజర్స్, సో కంప్లీట్ గా టీవీ ప్యాకేజ్ అన్ని కంప్లీట్ గా మనకు వచ్చేస్తాయి. లేదు 3 BHK వెళ్ళారనుకోండి ఒక 80,000 to 90,000. సో ఒకవేళ కర్టెన్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, స్మార్ట్ కర్టెన్స్ ఆల్రెడీ మనం చూపిద్దాం, అవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. బ్లైండ్స్ వెళ్ళారనుకోండి 1.2 to 1.3 lakh లో మనం కంప్లీట్ 3 BHK విత్ బ్లైండ్స్, కర్టెన్స్, స్మార్ట్ లాక్, యాజ్ వెల్ లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్, గీజర్స్, ప్రొఫైల్ లైట్స్, ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయొచ్చు. సో ఈ తక్కువ బడ్జెట్ లోనే మనం విజే స్మార్ట్ అనేది మనం వీఆర్ ద మ్యానుఫ్యాక్చర్స్, అలాగే సర్వీస్, మన ఫ్రాంచైజ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఏ ఏరియాలో అయినా సరే మన సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సార్ నాకు ఒక డౌట్ ఉంది. మీరు కేటగిరీస్ వైజ్ డివైడ్ చేశారు, టోటల్ 4 సెక్షన్స్ కింద. సో ఏంటి అసలు ఏంటి టచ్ ప్యానల్ అంటే ఏంటి, రెట్రోఫిట్ అంటే ఏంటి? సో మన దగ్గర మోడల్స్ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మన ఆడియన్స్ కూడా వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో ఇవి మనకి న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హౌసెస్ కి,
బిల్డర్స్ కి, విల్లా ప్రాజెక్ట్స్ కి ఈ టచ్ ప్యానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ 8 మాడ్యులర్ బోర్డ్స్ ఎందుకు ఇన్ని ప్రజెంట్ చేసామంటే ఇప్పుడు అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో ఓన్లీ 8 మాడ్యులర్ బోర్డ్స్ ఇస్తున్నారు కాబట్టి 8 మాడ్యులర్ లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనం ఇచ్చాం. ఇది మనకి 12 మాడ్యులర్ బోర్డు. ఎగ్జిస్టింగ్ హౌసెస్ లో ఎక్కువ 12 మాడ్యులర్ ఉంటున్నాయి. సో ఇది 12 మాడ్యులర్, ఇది ఎక్రాలిక్, ఇది గ్లాస్ లో విత్ కలర్ ఐకాన్స్ వస్తాయి మీకు ఇక్కడ. ఇవన్నీ కూడా మీకు కలర్ ఐకాన్స్ వస్తాయి. లేదు ఎక్రాలిక్ లో నార్మల్ ఐకాన్స్ అంటే నార్మల్ ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తాము. లేదు విత్ నేమ్ కావాలంటే నేమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దిస్ ఇస్ ద మాస్టర్ స్విచ్ అనేది, ఫ్యాన్ అనేది, సీలింగ్ లైట్ అనేది, వాల్ ల్యాంప్ అని. కొంతమంది సింబల్స్ ఇది కూడా చేయొచ్చు. ఇంకొక 8 మాడ్యులర్ బోర్డు లో ఇక్కడ నేను ఏంటంటే ఓన్లీ సాకెట్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ సాకెట్ తో పాటు యూఎస్బీ అండ్ సి టైప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీనిలో కూడా మళ్ళీ కలర్ ఐకాన్స్, ఇది ఒక మోడల్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్లాక్ కలర్ వద్దు అనుకున్నారు అనుకోండి, సో వైట్ కలర్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇది వైట్ కలర్. సో వైట్ కలర్ లో కూడా మనకి ఫ్రేమ్స్ అంటే మనకి ఇంటీరియర్ తగ్గట్టు, ఇది రోజ్ వుడ్ ఫ్రేమ్, ఇది గోల్డ్ కలర్, ఇది బ్లాక్ కలర్. సో ఇట్లా మనం ఫ్రేమ్స్ కూడా డివైడ్ చేయొచ్చు. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో కస్టమర్ రిక్వైర్మెంట్ కలర్ కూడా సజెస్ట్ చేస్తాము. కస్టమైజేషన్ అంటే మన ఇంట్లో ఏదైతే అప్లయన్సెస్ ఉంటాయో సేమ్ సింబల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డౌన్ లైట్స్, అలాగే వాల్ లైట్స్, అలాగే ప్రొఫైల్ లైట్స్, అలాగే మనకి షాండల్ లైట్స్, అలాగే సేమ్ ఐకాన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు వాళ్ళు ఆఫీసెస్ టైప్స్, అలాగే ఎందుకంటే ఒక స్విచ్ బోర్డ్ మీద వాళ్ళ ఫోన్ నెంబరే కావాలనుకోండి, సో దిస్ ఈస్ మై ఫోన్ నెంబర్ 7075646444. చూసుకోవచ్చు, ఫోన్ నెంబర్ ఉంది కంప్లీట్ గా. సో ఒకవేళ మీకు కూడా మీ ఫోన్ నెంబర్ కానీ లేదా మీ పేరు రావాలన్నా కూడా కస్టమైజ్ చేసి ప్రొవైడ్ చేస్తారు. సో అంత కస్టమైజేషన్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో ఇవన్నీ కూడా టచ్ ప్యానల్స్. సో ఇది అనేది రెగ్యులర్ ఫార్మాట్ అండి. ఇక్కడ రెగ్యులర్ అనేది మాత్రం చాలా కొత్తగా ఉంది. సో కస్టమైజేషన్ అంటే మనకు కావాల్సిన ఎనీ ఐటమ్ ని మనం స్విచ్ బోర్డ్ మీద ప్రింట్ చేసిస్తాం. దట్ ఈస్ ద కస్టమైజేషన్, దట్ ఈస్ ద అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్. సో ఇవి న్యూ హౌసెస్ అని చెప్పాను కదా. లేదు కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఆల్రెడీ వాళ్ళు నోరసిస్ గానీ, క్రాఫ్టరీ గానీ, స్నైడర్ గానీ ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఆల్రెడీ పెట్టేస్తే వాటికి కొంత బడ్జెట్ వాళ్ళు పెట్టేసుకుంటారు ఆల్రెడీ. సో ఆల్రెడీ మేము కొత్తగా స్విచ్ బోర్డ్స్ పెట్టాము, మాకు ఉన్న స్విచ్ బోర్డ్స్ ని యూజ్ చేసుకొని ఆటోమేషన్ చెయ్యండి అనే కస్టమర్స్ కి మేము రెట్రోఫిట్ డివైసెస్ తీసుకొచ్చాం. ఈ రెట్రోఫిట్ డివైసెస్ లో 2 మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చి వర్షన్ 2 మోడల్, ఇది వచ్చి వర్షన్ 3 మోడల్. ఇది 6 amps వచ్చేసి, ఇవన్నీ కూడా 16 amps వచ్చేసి. ఓకే, మా ఆడియన్స్ కోసం అండి రెట్రోఫిట్ అంటే ఏంటి? అంటే లైక్ ఇది చూడడానికి ఎంతగా ఉన్నాయి, మరి ఇవే ఇలాగే ఉంటాయి స్విచ్ లో? సో ఇలా ఉండదు సార్. ఇప్పుడు మన స్విచ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన స్విచ్ బోర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన ఇంట్లో ఉంది, కదా. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 1 2 3 4 5 స్విచ్ కంట్రోల్ కావాలి. సో ఈ స్విచ్ బోర్డ్ లో నేను 5 స్విచ్ కంట్రోల్ కావాలనుకుంటే నేను ఈ 5 స్విచ్ కంట్రోల్ ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడ కైండ్ ఆఫ్ సెన్సర్స్ అని చెప్పొచ్చు. ఇది కూడా డివైసెస్, కంట్రోలర్స్ ఇవి కూడా. సో ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే రెట్రోఫిట్ లో అడ్వాంటేజ్, మీకు ఆ కంప్లీట్ బోర్డ్ లో సింగిల్ స్విచ్ కంటే సింగిల్ స్విచ్, 2 స్విచ్ కంటే 2 స్విచ్, లేదు మనకి 3 స్విచ్ కంటే 3 స్విచ్, 4 స్విచ్ కంటే 4 స్విచ్. చూడండి 1 2 3 4 స్విచ్ కంటే 4 స్విచ్, అలాగే 5 స్విచ్ కంటే 5 స్విచ్, 1 2 3 4 5 6 స్విచ్ కంటే 6 స్విచ్. సో ఇలా మనం డివైడ్ చేస్తాం కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు. అది ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు మన హాల్లో వాళ్ళకి 4 లైట్లు 1 ఫ్యాన్ కావాలనుకోండి, నేను 5 స్విచ్ కంట్రోల్ ఇస్తాను. లేదు బెడ్రూమ్ లో ఒక 2 లైట్స్ 1 ఫ్యాన్ కావాలనుకోండి, 3 స్విచ్ కంట్రోల్ ఇస్తాను. లేదు కారిడార్ లో ఓన్లీ 1 స్విచ్ కావాలనుకోండి, సో నేను ఓన్లీ 1 స్విచ్ కంట్రోల్ ఇస్తాను. సో దీని ఆపరేషన్ అంతా మనం ఎలా చేసుకోవాలి ఫోన్? సో ఆపరేషన్స్ అనేవి ఏంటంటే మనకి మొబైల్ యాప్ వస్తుంది, రిమోట్ వస్తుంది, వాయిస్ వస్తుంది, సో అలాగే షెడ్యూల్ వస్తుంది. మీరు చెప్పే వాయిస్ కమాండ్ ఇంక్లూడింగ్ దీనికి కూడా అంటారా? దీనికి కూడా ఉంటుంది. అంటే ఓన్లీ స్మార్ట్ అనే దీనికే కాకుండా ఇది కూడా ఆప్షన్స్ అన్ని సేమే ఉంటాయి. ఓ మై గాడ్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అంటే మనం ఏంటంటే సెన్సార్స్. ఈ సెన్సార్స్ ఏంటంటే రెస్ట్ రూమ్స్ లో గానీ, లేకపోతే సారీ ఇందాక నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో రెట్రోఫిట్ నేను సెన్సార్ అనుకున్నాను యాక్చువల్లీ. లేదు ఇవి కంట్రోలర్స్, ఇవి సెన్సార్స్. సో అందుకే మనం డివైడ్ చేయాలి, ఇది కూడా ఫిట్ చేయాలి. సో ఇది వచ్చేసరికి వాష్రూమ్ సెన్సార్స్. ఇందులో మన టైం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే మార్నింగ్ టైం కావాలా నైట్ టైం కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే డిస్టెన్స్ ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి గ్యాస్ సెన్సార్, ఇది వచ్చేసరికి గ్లాస్ డోర్ సెన్సార్, ఇది వచ్చేసరికి వార్డ్రోబ్ సెన్సార్, సింగిల్ డోర్ డబుల్ డోర్, ఇది వచ్చేసరికి పిఏఆర్ సెన్సార్. ఈ సెన్సార్స్ ఏంటంటే ఎక్కువగా మనం ఆన్ ఆఫ్ కి యూజ్ చేస్తాం. లైక్ వాష్రూమ్. గ్యాస్ సెన్సార్ అనేది కొంచెం డౌట్ ఉంది, అది ఏంటో చెప్తారు. సో గ్యాస్ సెన్సార్ ఇప్పుడు మనకి కిచెన్,
కిచెన్ లో హార్మ్ఫుల్ గ్యాస్ ఎప్పుడైనా మనకి లీకేజ్ అయినా లేకపోతే ఏదైనా గ్యాస్ ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్ గా మన నోటిఫికేషన్ వస్తుంది, ఇందులో మనకి అలారం కూడా లేటెస్ట్ చాలా యూజ్ అవుతుంది. సో మనం చూస్తూ ఉంటాం ఒకసారి గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటారు. ఇలా ఎప్పుడైతే అలారం అవుతుందా సార్? అలారం వస్తుంది. ఓకే, అలాగే మనకి బయట ఎక్కడ ఉన్నా సరే మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈవెన్ ఫోన్ లో కూడా ఫోన్ లో కూడా అవైలబిలిటీ వచ్చేస్తుంది. సో ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ మోడల్. ఈ 2025 లో ఈ సెన్సార్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో నెక్స్ట్ మోడల్ ఈ వచ్చరికి సీన్ స్విచెస్. సో ఇందాక మీకు చెప్పిన కలర్స్ బ్లాక్, గ్రే, వైట్ చెప్పాం కదా, ఇంకో 2 కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. గోల్డ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, ఈ టచ్ ప్యానల్స్ సీన్ స్విచెస్, సేమ్ స్విచెస్ లో కలర్ ఆప్షన్స్. ఓకే, ఈ వచ్చరికి సీన్ స్విచెస్. సీన్ స్విచెస్ అంటే ఎలా ఉంటాయి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మార్నింగ్ కాఫీ సీన్, అలాగే మొత్తం హౌస్ అంతా ఆఫ్, అలాగే గుడ్ నైట్, రీడింగ్, ఇలా 4 సీన్స్ పెట్టుకున్నాం అనుకోండి. సో నేను మార్నింగ్ కాఫీ సీన్ ప్రెస్ చేశాను అనుకోండి, సో నాకు బెడ్రూమ్స్ అన్నిట్లో లైట్స్ ఆఫ్ అయిపోయి ఓన్లీ కిచెన్ అలాగే హాల్లో లైట్స్ మాత్రం ఆన్ అవుతాయి. సో మనకి మూడ్కి రిలేటెడ్ గా చేసుకోవచ్చు. లేదు గుడ్ నైట్ సీన్ పెట్టామనుకోండి, కారిడార్, హాల్, కిచెన్, డైనింగ్ ఆఫ్ అయిపోతాయి. బెడ్రూమ్ లో ఒక లైట్, ఒక ఫ్యాన్ ఆన్ అయ్యి మనకి ఆ సీన్ మనకి ప్రజెంట్ అవుతుంది. సో లేదు హౌస్ ఆఫ్ సీన్ పెట్టుకున్నాను అనుకోండి, మనం బయటికి వెళ్తున్నాం, జస్ట్ ఈ స్విచ్ మీద ప్రెస్ చేసి వెళ్ళిపోతే ఇల్లంతా ఆగిపోతుంది. ఇది మాన్యువల్ ఆప్షన్. అదే మొబైల్లో కూడా ఉంటుందో, అలెక్సా కూడా చేసుకోవచ్చు. వీటిని అన్నిటి కూడా మన సీన్ కంట్రోల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. దీనిలో కూడా మోడల్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రీమియం టచ్ స్విచెస్. ఈ ప్రీమియం టచ్ స్విచెస్ లో మనకి ఈ 8 మాడ్యులర్ బోర్డ్స్ లో మీరు చూసిన మోడల్స్ కానీ ఇది అల్యూమినియం ఫ్రేమింగ్ వస్తుంది. ఇది అల్యూమినియం వస్తుంది. ఇది గ్లాస్ డోర్ విత్ సాకెట్ వస్తుంది. ఇది మనకి డిఫరెంట్ ఐకాన్స్ వస్తాయి. ఇవి స్క్రీన్స్ వస్తాయి. అలాగే వీటితో పాటు ప్రీమియం కస్టమర్స్, ఇప్పుడు మేము సెలబ్రిటీస్ కి కొంతమందికి ఆల్రెడీ వర్క్ చేసాం ఆల్రెడీ. సో వాళ్ళ కొద్దిగా ప్రీమియం టచ్ స్విచెస్ కోసం విత్ కస్టమైజ్డ్ ఫొటోస్ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో రీసెంట్ గా మేము ఒక సెలబ్రిటీకి వర్క్ చేసినప్పుడు వాళ్ళ కిడ్స్ బెడ్రూమ్ లో స్పైడర్ మ్యాన్ కానీ లేకపోతే బ్యాట్మెన్ కానీ అలాంటి ఫొటోస్ అడిగారు. సో వాళ్ళకి మేము స్పైడర్ మ్యాన్ డిజైన్ చేసి, సో అలా మీ ఫొటోస్ కూడా మనం స్విచ్ బోర్డ్స్ మీద ప్రింట్ చేసి మనకి కస్టమైజ్ చేసి ఇస్తాం అనమాట. సో నా ఫోటో కావాలన్నప్పుడు, సో మీ ఫోటో కావాలంటే మీ ఫోటో కూడా మనం యాడ్ చేసి స్విచ్ బోర్డ్ కింద ప్రెజెంట్ చేస్తాం. సో ఒక వాల్ పేపర్ లాగా ఈ స్విచ్ బోర్డ్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి ప్రీమియం టచ్ స్విచెస్. ఇవి స్క్రీన్స్. నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను, సో ఇక్కడ మీకు ఆఫ్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ ఆన్ చేస్తాను, పైన ఆటోమేటిక్ నోటిఫికేషన్ వచ్చేస్తాను. సో ఇది ఒక కంట్రోలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ని మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇది కూడా మాన్యువల్ గా వాడుకోవచ్చు. ఫోన్, అలెక్సా, వాయిస్, రిమోట్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. సో కొత్త హౌసెస్ కి టచ్ స్విచెస్, ఉన్న స్విచ్ బోర్డ్స్ కి రెట్రోఫిట్ మోడల్, అలాగే సెన్సార్స్, అలాగే సీన్ స్విచెస్, ఇలాగ 4 కేటగిరీస్ లో మనం డివైడ్ చేసి ఇక్కడ ప్రెజెంట్ చేస్తాం. అదే అన్నమాట. మొత్తం ఈ టోటల్ 4 కేటగిరీస్ ఇవ్వండి చెప్పండి. సార్ నాకు వచ్చినప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉందండి. ఉన్న ఇక్కడ అన్ని వాటిలో కల్లా నా కళ్ళు అయితే ఇక దీని మీద పడింది. ఈ మినియేచర్ ఏంటి అసలు, ఎందుకు ఇక్కడ పెట్టారు? సో స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే. ఓకే, సో ఏంటిది? సో మీరు స్టెప్స్ అన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 50% మీరు గెస్ చేసినట్టే. సో ఇదేంటంటే మనకి డూప్లెక్స్ హౌసెస్ కానీ లేకపోతే విల్లా ప్రాజెక్ట్స్ లో మనం స్టెప్స్ ఆటోమేషన్ చేస్తాం. అంటే మనకి చీకట్లో కానీ లేకపోతే లైట్స్ ఆఫ్ టైంలో కానీ మనం ఫస్ట్ స్టెప్ దగ్గర వెళ్ళగానే మన స్టెప్స్ అనేది 1 by 1 లైట్ అనేది ఆన్ అవుతుంది. ఇది మీరు ఆల్రెడీ వీడియోస్ లో వీటిలో చూసుంటారు. సో ఆ పాసిబిలిటీ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సార్ చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో అండ్ లైట్స్ కూడా ఆఫ్ ఉంటాయి ఆ టైంలో. సో వాళ్ళు నడిచేటప్పుడు ఏదైనా మిస్యూజ్ జరగవచ్చు. సో లైట్లు అనేది మీకు ఆటోమేటిక్ గా వేసుకుని అయితే బాగా వెళ్ళదు. కానీ వెళ్ళగానే లైట్లు వస్తే ఐడియా చాలా బాగుంది కదండి. సో సార్ మీరు కొంచెం క్లియర్ గా చెప్తే మన ఆడియన్స్ కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీకు లైట్ ఉంది కాబట్టి మీకు తెలియకపోవచ్చు. నేను మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి మీకు చూపిస్తాను మోడల్ ఎలా ఉంటుందో. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మొత్తం హౌస్ అంతా చీకటిగా ఉంది కదా. ఇప్పుడు స్టెప్స్ దగ్గర కూడా మనకి ఎటువంటి లైటింగ్ లేదు. అవునండి. ఇప్పుడు మీరు స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఫస్ట్ స్టెప్ ఇనిషియల్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు నేను కాల్ పెట్టమంటారా? ఒకసారి కాల్ పెట్టండి. ఓకే. సో మీరు అక్కడ కాల్ పెట్టగానే సెన్సార్ అనేది ఆటోమేటిక్ యాక్టివేషన్ అయ్యింది. మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయో అప్ టు 32 స్టెప్స్ వరకు ఆటోమేటిక్ గా లైట్ అనేది మనకు వెళ్ళిపోతుంది. మళ్ళీ పైన ఇంకో సెన్సార్ ఉంటుంది, ఆ సెన్స్ అవ్వగానే ఆటోమేటిక్ గా లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. సో స్టార్టింగ్ లో సెన్సార్ అనేది ఆన్ అవుతుంది, మనం వన్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సెన్సార్ ఆన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సో ఇది స్టెప్స్ ఆటోమేషన్.
ఓకే సో ఇప్పుడు మీరు స్టెప్స్ ఆటోమేషన్ చూసారు కదా. అవును సార్. ఒకవేళ స్టెప్స్ ఆల్రెడీ వాళ్ళకి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఓకే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్ మీరు కావాలన్నారు అనుకోండి. అవును సో వాళ్ళకి ఏంటంటే మనం రన్నింగ్ ప్రొఫైల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఆ రన్నింగ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే ఈ కార్నర్ లో లైట్ అనేది వస్తుంది. సో మనతో పాటు లైట్ అనేది ట్రావెల్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఈ మోడల్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. చాలా బాగుందండి, చాలా సో కొత్త కస్టమర్స్ కి అయితే లైన్ వైజ్ స్టెప్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఇప్పుడు ఓల్డ్ కస్టమర్స్ కి అయితే మనం ఇప్పుడు చూపించిన మోడల్ అనేది 2 పాసిబిలిటీస్ ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి ఇంట్లో. సో నాకు కూడా ఈ టెక్నాలజీ కావాలి టెక్నాలజీ అనుకున్న వారికి ఈ రన్నింగ్ ప్రొఫైల్ అనేది మన వాళ్ళకి రన్నింగ్ ప్రొఫైల్ అంటారు సార్. దీని రన్నింగ్ ప్రొఫైల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే సో ఇది ఇప్పుడు కంప్లీట్ గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ కొత్తగా విండోస్ కట్టిన వరకు అయితే మీరు ముందు చేపించిన ఆ మోడల్ ఉంటుంది. సో ఇది స్టెప్స్ ఆటోమేషన్ వర్క్. చాలా బాగుంది. మీరు చూపించిన ఈ మినియేచర్ లో కూడా చాలా బాగుంది. గ్రేట్ ఐడియా సార్. అండ్ ఇక్కడ ఉన్నది అయితే ఇది కంప్లీట్లీ హాల్ అండి. ఇక్కడ కంప్లీట్ గా అంతా ఆటోమేటిక్ గానే ఉంది. సో దీని పూర్తి వివరాలు వచ్చేసి మన సార్ జగదీష్ గారు చెప్తారు. డాక్టర్ జగదీష్ గారు చెప్పండి అసలు ఏంటిది మొత్తం. సో ఇది మన లైవ్ డెమో సెంటర్ లో మెయిన్ హాల్ లో ఉన్నాం. సో మన ఆటోమేషన్ కి వచ్చే కస్టమర్స్ అందరూ కూడా సో మాక్సిమం కంట్రోల్ చేసేవి ఇక్కడ మనం చూసినట్లయితే స్మార్ట్ లాక్, అలాగే వీడియో డోర్ ఫోన్, అలాగే టీవీ కంట్రోల్, అలాగే స్పీకర్స్, అలాగే ప్రొఫైల్ లైట్, అలాగే డౌన్ లైట్స్, అలాగే ప్యానల్ లైట్స్, ఫ్యాన్స్, షాండర్స్, కర్టెన్స్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఆటోమేటెడ్. ఇప్పుడు మనది టీవీ అలాగే సౌండ్ బార్ ఈ రెండింటిని మనం త్రూ వాయిస్ ద్వారా ఆపరేట్ చేద్దాం. మన దగ్గర డివైస్ అలెక్సా ఉంది. అలాగే మనం సిరి కంట్రోల్ చేయొచ్చు, గూగుల్ హోమ్ కూడా చేయొచ్చు. మనం అలెక్సాతో ఇప్పుడు ఆపరేట్ చేద్దాం. అలెక్సా టర్న్ ఆఫ్ టీవీ. సో మనకు ఆటోమేటిక్ గా టీవీ అనేది కంట్రోల్ అయిపోయింది. అలెక్సా క్లోజ్ కర్టెన్. చూసారా నేను చెప్పానా లేదో వెంటనే క్లోజ్ అయిపోయింది. ఆటోమేటిక్ గా కమాండ్ తీసుకుంటుంది. ఆటోమేటిక్ గా మనకి కర్టెన్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. సో టోటల్ గా మనం అన్ని ప్రోడక్ట్స్ అన్నిటిని చూసేసాం. ఎగ్జాక్ట్లీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ని మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ప్రోడక్ట్స్ ని మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటే వారికి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, లేకపోతే స్టార్ట్ చేసే విధానం కూడా మీరు కల్పిస్తారా, ఉపాధి కల్పిస్తారా అంటారు? 100%. ఓకే. సో మనకి ఇప్పుడు మీరు చాలా మోడల్స్ చూసారు కదా, ఇందులో మన దగ్గర 10+ ప్రొడక్ట్స్ కి నా ఓన్ పేటెంట్ ఉంది. సో మీ పేటెంట్ ఉంది? మా పేటెంట్ ఉంది. సో ఇందాక కదా 10+ ప్రొడక్ట్స్ పైన మనకి పేటెంట్ ఉంది. అంటే మన ఓన్ గా మనకి పేటెంట్ గ్రాంట్ అయింది కాబట్టి మనం ఈ మార్కెట్ లో ఎక్కడైనా దాన్ని సేల్స్ చేసుకోవచ్చు. అలాగే న్యూ డిజైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి బిజినెస్ లోకి ఎవరైనా వద్దాం అనుకుంటే సో ఇప్పుడు చూస్తున్న మోడల్స్ అన్ని కూడా వాళ్ళ ఏరియాస్ లో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, హోమ్ ఆటోమేషన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నా దగ్గర ఫ్రాంచైజ్ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఫ్రాంచైజెస్ మనం ఆల్రెడీ వైజాగ్, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, విజయవాడ, సిద్దిపేట, కడప, అహ్మదాబాద్, జామ్నగర్, గోవా ఈ ఏరియాస్ లో ఆల్రెడీ ఫ్రాంచైజ్ నడుస్తున్నాయి. టోటల్ ఆల్ ఇండియా. సో మనకి సర్వీస్ కూడా ఎన్ని ఏరియాస్ లో ఉంది. ఎందుకు నేమ్స్ చెప్పానంటే ఒకవేళ ఈ వీడియో చూసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెల్లూరులోనో లేకపోతే ఒంగోలులోనో పర్సనల్ ఫ్రాంచైజ్ కావాలంటే అక్కడ మన ఫ్రాంచైజ్ లేదు కాబట్టి ఆ డిసిషన్ మొత్తానికి ఒకరికి ఇస్తాను. లేదు విజయవాడలో ఒక పర్సన్ చూసి కాల్ చేస్తే వాళ్ళకి విజయవాడలో ఉండే ఫ్రాంచైజ్ పర్సన్ నెంబర్ ఇస్తాను, ఆయనతో ఈ ఆటోమేషన్ చేయించుకోవచ్చు. లేదా వైజాగ్ ఉండే గైడ్ అయితే చేస్తారు. సో నేను చాలా గైడ్ చేస్తాను ఈ ప్రొడక్ట్స్ గురించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాను. దీని ఇన్స్టాలేషన్ కూడా ఎలా చేయాలి అంటే నేను ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి నాలెడ్జ్. గైడెన్స్ అయితే ఎటువంటి డబ్బులు అయితే తీసుకోరండి. సో డబ్బులు అయితే ఏం చెప్తారు, ఫ్రీగానే చెప్తాము. సో నాలెడ్జ్ పర్పస్ కాబట్టి సార్ అయితే. సో బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్. దూరం ఉన్న వాళ్ళకైతే మీరు వీడియో కాల్ చేస్తారు సార్? లేదు, వాళ్ళు ఇక్కడికి వస్తారు, లైవ్ చూసుకోమని చెప్తాను. సో బేసిక్ గా అందరూ చేసే మిస్టేక్స్ మనం చేయకుండా ఒక రోజు ఒక టైం కేటాయించుకొని ఇక్కడికి వచ్చి ఈ డెమో హౌస్ లో ఒక 2-3 అవర్స్ వాళ్ళు టైం స్పెండ్ చేసి ప్రతి ఐటమ్ ని ప్రతి ప్రొడక్ట్ ని వాళ్ళు లైవ్ లో ఆన్ అండ్ ఆఫ్ చేసి దాని గురించి తెలుసుకొని దాని తర్వాత డిసైడ్ అయ్యి నేను ఫ్రాంచైజ్ తీసుకోమని చెప్తాను. సో దాని వల్ల వాళ్ళకు కూడా ఈ ప్రొడక్ట్ మీద కంప్లీట్ నాలెడ్జ్, అష్యూరెన్స్ వస్తుంది. సో వాళ్ళకి ఫ్రాంచైజ్ ఆప్షన్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ ఒక క్వశ్చన్ అండి. సో వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా? సో నా ఈ వీటికైతే ప్రొడక్ట్ కి అయితే వాటి అమౌంట్ పర్చేస్ చేస్తే చాలు తప్ప ఫ్రాంచైజ్ కోసం ఎటువంటి అమౌంట్ నేను చార్జ్ చేయట్లేదు. గ్రేట్ న్యూస్ అండి, నిజంగా గ్రేట్ న్యూస్. ఇప్పుడు వరకు ఫ్రాంచైజ్ కి ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి మీరు ఓపెన్ గా చెప్పాలంటే ఒక టీ షాప్ కి మినిమం 2 lakhs 3 lakhs 4 lakhs ఒక టీ షాప్ కి వాళ్ళు ఫ్రాంచైజ్ అమౌంట్ తీసుకుని వాళ్ళ నేమ్ యూజ్ చేసుకుంటే వాళ్ళు కొంత అమౌంట్ పెట్టి వాళ్ళు ఫ్రాంచైజ్ నేమ్ తీసుకుంటున్నారు.
సో మేము కూడా ఎక్స్పెండ్ అవ్వాలి, మాతో పాటు కొంతమంది వాళ్ళకు కూడా 10 మందికి ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలి, నెక్స్ట్ వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్ లోకి రావాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మన ఫ్రాంచైజీని ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు మెటీరియల్ పర్చేజ్ చేసుకుంటే చాలు. ఈవెన్ నేను కూడా ఎందుకు మెటీరియల్ ఫ్రీగా ఆఫ్ కాస్ట్ ఇవ్వలేను, ఎందుకంటే నేను కూడా ఈ ప్రతి కాంపోనెంట్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, మాస్ఫెట్స్, ఈ టచ్ ప్యానల్స్ ఇవన్నీ కూడా నేను కూడా పర్చేజ్ చేయాలి కాబట్టి మెటీరియల్ కాస్ట్ వాళ్ళు పర్చేస్ చేస్తే చాలు. సో వాళ్ళ ఏరియాస్ లో వాళ్ళకి మార్జిన్ కూడా నేను ఆల్మోస్ట్ నేను 30 to 50% మార్జిన్ కూడా ప్రతి ప్రొడక్ట్ పైన నేను వాళ్ళకి ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి నిజంగా వాళ్ళ ఏరియాలో ఆటోమేషన్ బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ, ఐ విల్ సపోర్ట్ ఆల్వేస్. సో ఇదండి సార్ చెప్పిన మాటలు విన్నారు కదా. మీరు కూడా ఒకవేళ నిజంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే విజే స్మార్ట్ ఆటోమేషన్ వారిని కాంటాక్ట్ అవ్వండి. పూర్తి వివరాలు సార్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.